హాయ్ అండి. ఏం చేస్తున్నారు అందరూ? అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి. అందరూ మేము ఉండాలండి. అలాగే ఈరోజు నేను కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి. మీదేం కర్రీ అండి? ఏమండి, ఓ తల్లి కడుపున పుట్టిన నలుగురు పిల్లలు ఒకలాగే ఉండలేదండి. మనం అనుకుంటాం ఓ తల్లి కడుపున పుట్టితేనే కలిసి ఉంటారు, ఓ తల్లి కడుపున పుట్టకపోతే కలిసి ఉంటారని. కానీ మనం అనుకున్నదొకటి, వాళ్ళు చేసుకున్నదొకటి. బిడ్డలకి అంటాం కానీ వాళ్ళ తలరాతలు కనలేం కదండి. ఏది కూడా మనం తీసుకెళ్ళేది కూడా లేదు. మాట ఒకటే తీసుకెళ్తాం మనం. అలాగనుకునే మనం నలుగురు బిడ్డలని కంటాము. కానీ వాళ్ళు మన మాట ఎక్కడ వింటారండి? ఎవరి పద్ధతిలో వాళ్ళు నడుపుతారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వింటారు. అంతేకానండి మనం ఇంకేమేం చేయలేము. ఏది నాది అనుకున్నది కూడా ఏది మనది అవ్వదు. అలాగే మన బిడ్డలు కూడా పెంచుతాం, పై చదువులు అంటూ పై చదువులకు పంపుతాం. వాళ్ళు ఇష్టం అండి. ఇంకా వాళ్ళు చదువుకున్నా వెళ్ళారంటే రెక్కలు వచ్చాక మన మాట వినరండి. అసలు ఎవరు వినరు. అమ్మ లేదు, నాన్న లేరు, చెల్లి లేదు, అక్క లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతారండి. ఇంకా ఎవరి మాట లెక్క ఉండదండి అసలు. అంటున్నానని కాదు కదండి, మొత్తం ప్రపంచంలో జరిగేదంతా ఇదే కదండి. మనం అంతకంటే ఏం చేయలేమండి. అండి, కోడిగుడ్లు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. కోడిగుడ్లు కూర వండాలని కూడా భయంగానే ఉంది.